వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికిని తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాసిన ఈ మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించగలగాలి. నెంబర్ 1, మొట్టమొదటిది కంపారిజన్. దేవుని వాక్యములో పోలికను అపోస్తలుడైన పౌలు దృష్టాంతములుగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుషుల సంగతులు దేవుని సంగతులు, మనిషి ఆత్మ దేవుని ఆత్మ. మనుషునికి సంబంధించిన విషయాలన్నీ కేవలం ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యక్తికి నోటి మీద ముఖం మీద చిరునవ్వు ఉండొచ్చు, కానీ హృదయంలో బాధ ఉండొచ్చు. ఆ బాధ ఎవరికి తెలియను అని అంటే కేవలం దాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఒక డైరీ రాసుకున్న వ్యక్తికి ఆ డైరీలో ఉన్న కంటెంట్ ఆయనకు మాత్రమే అర్థమవుతుంది, కానీ వేరే వారికి అర్థం కాదు. అలాగే దేవుని సంబంధమైన సంగతులన్నీ దేవుని ఆత్మ కలిగిన వారికే అర్థమవుతాయి తప్ప మరొకరికి ఎవరికి అర్థం కావు అన్న సత్యాన్ని అపోస్తలుడైన పౌలు పోలిక రూపంలో ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 2, కాన్షియస్నెస్, స్పృహ, మనస్సాక్షి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సంగతులన్నీ దేవుని ఆత్మకే తెలియను, కానీ మరి ఎవనికిని తెలియవు అన్న మాటని మనకి జ్ఞాపకం చేస్తూ దేవుని సత్యాలను గ్రహించడానికి ఆధ్యాత్మిక స్పృహ అవసరం. ఒకవేళ దైవిక సంబంధమైన కాన్షియస్నెస్ లేకపోతే దేవునికి సంబంధించిన విషయాలు ఏమీ మనకు బోధపడవు. మనకేమీ ఎరగని వారంగా తెలియని వారంగానే మనం ఉండటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మన చుట్టూ ధ్వని తరంగాలు ఉన్నాయి, కానీ రేడియో మాత్రమే ఆ ధ్వని తరంగాలను శబ్ద తరంగాలుగా మనకి వినపడే స్థాయిలోనికి మార్చగలుగుతుంది. అలాగే దేవుని ధ్వని మనకు వినపడాలి అనంటే దేవుని ఆత్మ, దేవునికి సంబంధించిన ఆ స్పృహ మనం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాన్ఫిడెన్షియాలిటీ, గోప్యత. దేవుని సంగతులన్నీ లోకానికి మరుగు చేయబడ్డాయి. అవి మరి ఎవరికిని తెలియవు, ఎవరికి తెలియబడవు. కానీ ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని ఉన్నారో వారికి మాత్రమే అవి బయలుపరచబడతా ఉన్నాయి. లోకానికి మరుగై ఉన్నవి మనకు మాత్రమే అర్థం అవటానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కనెక్షన్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారధి. దేవుని సంగతులు, పరలోక సంగతులన్నీ దేవుని ఆత్మ కలిగిన మనకి అర్థం అవ్వాలి అని అంటే దేవునికి మనకు మధ్య పరిశుద్ధాత్మ అన్న వారధిని మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి ఫోన్కి కనెక్షన్ లేకపోతే, రీఛార్జ్ కానీ దాంట్లో ఛార్జింగ్ కానీ లేకపోతే ఆ ఫోనులు పనిచేయకపోయినట్లుగా, విద్యుత్ శక్తి లేకపోతే బల్బులు వెలగనట్లుగా మనకు కూడా పరిశుద్ధాత్మ శక్తితో దేవునితో అనుసంధానం చేయబడకపోతే మనకి కానీ దేవునికి కానీ సంబంధం లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ సంగతులన్నీ మేము గ్రహించినట్లుగా మమ్మల్ని ఆత్మతో నింపి వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.